హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు లాగ్ వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. నేను పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టానండి. డబల్ లేయర్స్తో కుట్టాను. స్టిచ్చింగ్ వీడియోస్ చాలా రోజులు అయింది కదా పెట్టక, అందుకని చెప్పేసి పెట్టేశానండి. ఇది శారీతో కుట్టాను. అమ్మ శారీ తీసుకెళ్ళంటే ఆ శారీతో కుట్టేశాను. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శారీ అండి. 2 మీటర్స్ తీసుకున్నాను. అమ్మాయికి అయితే 2 మీటర్స్ సరిపోతుందని 2 మీటర్స్ తీసుకున్నాను. 5 ఇయర్స్ గర్ల్స్కి అండి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది పొడవు వచ్చేసి కింది నుంచి చూడండి. పొడవు వచ్చేసి 27 తీసుకున్నానండి. ఇలాగా పొడవు వచ్చేసి 27 తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2 మీటర్స్ అని చెప్పేసాను కదా మీకు. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేస్తున్నానండి. కట్ చేసి చూపిస్తాను చూడండి. కటింగ్ కూడా చూపించేకి ట్రైఫోడ్ లేదండి, అందుకని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేశానండి. మిడిల్కి ఇలా కట్ చేశాను. 27 ఇంచెస్ అని చెప్పాను కదా, ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేశానండి. స్ట్రైట్గా పెట్టేశాను. ఇలా పెట్టేసి ఇక్కడ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింది నుంచి 9 ఇంచెస్ తీసుకున్నానండి. 8 కానీ తీసుకోండి సరిపోతుంది. ఇలాగా 9 ఇంచెస్ తీసుకున్నాను అండి కింది నుంచి. ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలాగా 15 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 9 తీసుకున్నాను అండి. ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. ఇలా క్రాస్గా లైన్ గీసేసుకొని కట్ చేసుకోవాలండి. అలాగైతే షేప్ బాగా వస్తుంది మనకి. 2 మీటర్స్ క్లాత్ అండి ఇది. మొత్తం ఇలా పెట్టేసి ఇలా కట్ చేసానండి. చూడండి ఇలాగ క్రాస్గా వచ్చేస్తుంది కదా, ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ కట్ చేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేసి 2 లేయర్స్గా తీసుకున్నాను అండి. 7.5 అండి. వెడల్పు వచ్చేసి 7.5, నడుము వెడల్పు వచ్చేసి 7.5 అండి. చెస్ట్ వచ్చేసి 8 తీసుకున్నాను అండి. ఇలాగా పొడవు వచ్చేసి 10.5 తీసుకున్నానండి. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి 4 తీసుకున్నానండి. నెక్ వచ్చేసి 4 తీసుకున్నాను. ఇక్కడ వెడల్పు వచ్చేసి నెక్కి 2 తీసుకున్నాను అండి. పొడవు వచ్చేసి 4 తీసుకున్నాను. ఇలా 4 తీసుకుని రౌండ్ షేపే పెట్టేస్తానండి. నేను ఎక్కువ రౌండ్ షేపే పెట్టేస్తుంటాను పిల్లలకి, అందుకని రౌండ్ షేపే గీసేసాను. ఇక్కడ వచ్చేసి హార్మోన్ వచ్చేసి 4.5 తీసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ రౌండ్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ రౌండ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 8 అని చెప్పాను కదా, 8 తీసుకున్నాను అండి. ఇక్కడ నుంచి కింది వరకు 1/2 ఇంచ్ తీసేసుకొని 7.5కి లైన్ గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి 2 బాడీ పార్ట్లు ఇలా కట్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీలో వచ్చేస్తుందండి పళ్ళుది అండి. ఇది ఇలానే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఏ విధంగా కట్ చేసాము పైన బాడీ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. పైన క్లాత్ చూడండి ఇలా కట్ చేశానండి. పైన క్లాత్ కూడా ఇలా కట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం కింద లైనింగ్ చూపించలేదు కదా, నేను లైనింగ్ క్లాత్ చూపించలేదు కదా. ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 27 ఉంది కదా, మనకి కింద పార్ట్ వచ్చేసి 27 ఉంది కదా, నేను 23 తీసుకుంటున్నాను అండి. ఈ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఆ క్లాత్ ఏ విధంగా పైన క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను, అది కూడా 2 మీటర్స్ తీసుకున్నాను అండి. లోపల క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ ఉంటుంది కదా, పైన పార్ట్ ఇంకొక పైన పార్ట్ చిన్న మనం కట్ చేసి చూపించాను కదా, అవి 2 కలిపి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఇలా పైన పార్ట్ ఇలా కింద పార్ట్ ఉంటుంది కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను అంతా ఫ్రిల్స్ పెట్టేసి చూపిస్తాను చూడండి. 2 కలిపి ఫ్రిల్స్ పెట్టేసేయాలండి. మనం పైన చిన్న పార్ట్ కట్ చేస్తాం కదా, అది పెద్ద పార్ట్ 2 కలిపేసి ఫ్రిల్స్ పెట్టేసేయండి. చూడండి ఫ్రిల్స్ పెట్టేసింటే ఇలా వచ్చేస్తుందండి. నాకైతే నడుము వచ్చేసి 15 తీసుకున్నానండి. 7.5 తీసుకున్నాం కదా డబల్ లేయర్స్, ఇలా 15 తీసుకున్నానండి. 4 లేయర్స్ వస్తుంది కదా అది. ఇలా 15 తీసుకున్నాను అండి. నడుము వచ్చేసి ఇలా 15 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలాగా పైన పార్ట్ కింది పార్ట్ అతికిచ్చేసి ఇలా స్టిచ్ వేసేస్తానండి. ఒక స్టిచ్ రౌండ్గా వేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా స్టిచ్ వేసేసాను రౌండ్గా. మొత్తం లైనింగ్ పైన క్లాత్ 2 అతికిచ్చేస్తానండి. ఇలాగ అతికిచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ మధ్యలో మిడిల్లో కట్ చేస్తానండి. ఇలా కట్ చేసి పైన క్లాత్ కూడా వేసేసాను. ఒక స్టిచ్ వేసేసానండి. ఇలాగ వేసేసి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తానండి. ఇలా స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టిచ్ వేసేసినాక 2
రెండు జాయిన్ చేపిస్తా చూడండి. పైన రెండు జాయిన్ చేసేసాను, ఇక్కడ కూడా స్టిచ్ వేసేసాను. భుజాలు ఉంటాయి, షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి అవి కూడా స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా కిందిది, ఆ క్లాత్ తీసుకొని గోట్ లాగా వేసేస్తున్నాను అండి. ఇలాగా గోట్ వేసేస్తాను. ఇలా ఒక కుట్టేసుకోవాలండి, డబల్ ఫోల్డ్ చేసేసి ఇలాగా మొత్తం రౌండ్గా కుట్టేసేసుకోవాలి. చూడండి ఇలా గోట్ వేసేస్తాను నేను. ఇలా వేసేసుకున్నాను. గోట్ అయితే కొద్దిగా పెద్దగా వేసుకున్నానండి, బాగా కనపడుతుందని. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నానండి. నేను ఫ్రిల్స్ పెట్టి కుట్టేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇది వచ్చేసి క్లాత్ 4 ఇంచెస్ అండి. ఇలా 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాను నేను. మీకు ఈ ముందు వీడియోలో చాలా వీడియోలో ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపించానండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని హ్యాండ్స్కి అతికించేసుకోవాలి. చూడండి ఇలా అతికించేస్తాను నేను. అలాగే ఇంకో సైడ్ కూడా అతికించేసాను అండి. 1 సైడ్ అతికించాను కదా, ఈ సైడ్ కూడా అతికించి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి 2 సైడ్స్ అతికించేసానండి. ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసాను కదా హ్యాండ్స్కి, ఇలా అతికించేసానండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ కుట్టు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వెనకాల లాడలు ఉంటాయి కదా, లాడలండి. అలా వేసేసుకున్నాక ముందుగా ఫ్రిల్స్ పెట్టేసాను కదండి, కిందిది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసాం కదా, క్లాత్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, అవి క్లాత్ ఫ్రిల్స్ పెట్టేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కూడా ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాను నేను. అదైతే క్లారిటీగా చూపించలేదండి, క్లిప్ మిస్ అయింది, సారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ కూడా ఉంది కదా, పైన పార్టు కింది పార్ట్ రెండు ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. నడుము దగ్గర ఇలా జాయింట్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి జాయింట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా జాయిన్ చేసేసాను చూడండి, మొత్తం రౌండ్ జాయిన్ చేసేసాను. ఇలాగా ఒక సైడ్ పార్ట్ నేను అలాగనే వదిలేసాను అండి. అలాగైతే మనకి కుట్టేకి ఈజీగా ఉంటుందని నేను అలా వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి అంతా జాయిన్ చేసుకొని చూపిస్తాను చూడండి. మీకు జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ ఇక్కడ సైడ్ జాయిన్ చేసేసానండి. ఇలాగా పైనుంచి కింది వరకు జాయిన్ చేసేసానండి. ఇలా మొత్తం జాయిన్ చేసేసాను. ఆల్మోస్ట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా జాయిన్ చేసేస్తున్నాను. మొత్తం ఇలా పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసేసాను. మొత్తం ఒక సైడు ఇలా జాయిన్ చేసేసానండి. చూడండి మొత్తం జాయిన్ చేసేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పాపకి ఏ సైజు అయితే ఉంటుందో ఆ సైజు వరకు ఇట్లా కుట్లు వేసేసుకోవాలండి. ఇలా వేసేసాను. మా పాప నడుము చెస్ట్ సైజు ఉంటుంది కదా, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసేసానండి. చూడండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. 2 లేయర్స్ది ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి, లాంగ్ ఫ్రాకు. నా వీడియో కింద మీకు నచ్చినైతే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ నచ్చితే గిన కామెంట్ సెక్షన్లో తెలపండి, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను నేను. చూడండి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మా చిన్నమ్మాయికి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేస్తుంది కుట్టినాక. చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఓకే బాయ్. మంచి మరి లాక్తో మరి